నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ పరిశీలకులు సోమవారం సాయంత్రం ఐరాల మండలంలోని కాణిపాకం క్రాస్ వద్ద ఉన్న ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో కమిటీ సభ్యుల ఎంపిక ప్రక్రియపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఒంటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల ఏర్పాటు కీలకమని పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరి ఆధ్వర్యంలో పార్టీ పరిశీలకుడు కుమార్ నిర్వహించిన ఈ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఎలక్షన్ కంప్లీట్ చేస్తే ప్రభాకర్ గారు కానీ ప్రసాద్ కానీ కొంతమంది అరేంజ్మెంట్ రాసుకోవచ్చు. ఎంతమంది ఇబ్బంది పెట్టారంటే అంతమంది ఇబ్బంది పెట్టారు సార్. ఊళ్ళో ఆయనకి ఈరోజు నిలబడుతుంది. చిన్న 2 గుంతలు పెట్టారు సార్. ఇద్దరు బిల్లులు కూడా కానివ్వడం చేశారు. ఆయనకి ఎక్కిన పనులకి చాలా కష్టపడతారు సార్ పార్టీ కోసం. అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరూ కష్టపడతారు సార్. నేను చెప్పేది ఏమంటే రోజుగా సార్ బూత్లో నిలబడుతున్న ప్రతి ఒక్కరు మేమే సార్. బూత్లో నిలబడతాం. నేను ఏమంటే అందరూ కష్టపడదాం, పని చేద్దాం, కలిసి కట్టుగా పోటీ చేద్దాం సార్. ఈసారి లోకల్ పట్టణంలో ఎప్పటి నుంచో ఆయన ఆలోచన ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీలో ఒక ముఖ్యమైన రోజు. ఎందుకంటే పార్టీకి పునాది గ్రామస్థాయి నాయకత్వం. ఆ గ్రామస్థాయి నాయకత్వాన్ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి ఒక బలమైన పార్టీగా ఈరోజు తీర్చిదిద్దాలనే పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి మేమందరూ తోడ్పాటునిస్తాం. గ్రామ స్థాయిలో చిన్న లీడర్ దగ్గర నుంచి ఒక మంచి నాయకుడిని ఈరోజు పార్టీకి అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం శుభపరిణామం. ఈ 5 రోజుల్లో మేము ప్రతి గ్రామం నుంచి ఒక మంచి ఈరోజు సమాచారం అన్నింటినీ కూడా క్షేత్ర స్థాయిలో తీసుకోవడానికి ఈరోజు పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే సాధకులు, ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులందరితో కూడా రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది కాణిపాకంలో. ఈ రోజున అందరూ కూడా అంటే ఎక్కడా కూడా జరిగిన విధంగా, ఏ పార్టీలో కూడా జరిగిన విధంగా డెమోక్రసీ పద్ధతిలో ఈరోజు పార్టీని నిర్మించే